హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇదైతే క్యాన్వా ఫుల్ క్రాష్ కోర్స్లో ఇది థర్డ్ లెక్చర్. సో ఇప్పుడు మనం ఈ లెక్చర్లో మనం టూల్స్ అయితే ఇక్కడ మనం డిజైన్లో టాప్ ప్యానల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. సో ఇక్కడ నిన్న మీకు డిజైన్లో ఇక్కడ టాప్ ప్యానల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేను ర్యాండమ్గా ఏదో ఒక టెంప్లెట్ అయితే ఓపెన్ చేసేసి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న టూల్స్ అయితే నేను చూపిస్తాను. ఇంకా లెఫ్ట్ సైడ్ అలాగే ఇక్కడ పైన ఉన్న టూల్స్ కూడా. సో ఫస్ట్ ఇక్కడ మనం నిన్న ఇక్కడ హోమ్ ఫైల్ ఇవన్నీ టూల్స్ అయితే చూస్తాం కదా. సో మనం ఈరోజు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న టూల్స్ ఒకటి చిన్నగా ఓవర్ వ్యూ ఇస్తాను. ఆ తర్వాత మనం డిజైన్స్ అయితే స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ మనకు డిజైన్ అని ఉంది కదా. ఇక్కడ డిజైన్లో యూజ్ 5 words టు డిస్క్రైబ్ అని ఉంది. అంటే సో మనకు కావాల్సిన పర్టికులర్ టెంప్లెట్ కావాలనుకుంటే, లైక్ ఇప్పుడు స్కూల్కి రిలేటెడ్ పోస్ట్ కావాలనుకుందాం. స్కూల్ అని ప్రెస్ చేస్తే మనకు స్కూల్ రిలేటెడ్ టెంప్లెట్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ కింద మనకి ఎలిమెంట్స్ అని ఉంది కదా. ఈ ఎలిమెంట్స్ మోస్ట్ యూజ్డ్ అనమాట. సో ఇప్పుడు మనం క్యాన్వాలో ఏదైనా డిజైన్ చేస్తుంటే ఇక్కడ నుంచి మనం ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేస్తాం. లైక్ ఇప్పుడు మనం ఇక్కడ ఎలాంటి ఎలిమెంట్స్ అంటే ఎగ్జాంపుల్స్గా ఫ్రేమ్స్ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు మనకి ఫ్రేమ్స్ వచ్చాయి కదా. సో ఇవన్నీ ఫ్రేమ్స్ యాడ్ చేయొచ్చు. సో అలాగే ఇంక ఇక్కడ చాలా యాడ్ చేయొచ్చు, ఐకాన్స్ యాడ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఇలాగ డిజైన్ చేసేటప్పుడు ఇక్కడ కాల్ ఆప్షన్, ఫేస్బుక్ కాల్, జీపీఎస్ది, ఇంకా వెబ్సైట్ రిలేటెడ్ ఐకాన్స్ ఉన్నాయి కదా. ఇంక ఇవే కాకుండా ఇక్కడ మనకి చాలా ఉన్నాయి అనమాట. నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ ఈ ఫ్రేమ్లో మనకి ఇక్కడ రీసెంట్లీ యూజ్డ్లో చార్ట్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ షేప్స్ అని ఉన్నాయి కదా. సో ఇలా చాలా షేప్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ పర్టికులర్ షేప్ని మనం ఎక్కడైనా ఇట్లా డిజైన్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తే డిజైన్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. మనం ఈ షేప్స్ కలర్ కూడా మార్చుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి షేప్స్ మనం ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి బ్యాక్ వచ్చాను. నెక్స్ట్ ఇక్కడ గ్రాఫిక్స్ అని ఉన్నాయి కదా. ఈ గ్రాఫిక్స్ అనేవి 2D యానిమేటెడ్ ఐకాన్స్, 3D ఐకాన్స్ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి చాలా గ్రాఫిక్స్ అయితే కనబడుతున్నాయి. సో ఇలా మనం ఇక్కడ సిఆల్ కొడితే మనకి ఇక్కడ చాలా గ్రాఫిక్స్ అయితే కనిపిస్తాయి దానికి రిలేటెడ్. ఈ ఐకాన్స్ అన్నీ కూడా మన వీడియో ఎడిటింగ్లో కూడా యూజ్ గ్రీన్ స్క్రీన్తో ఎక్స్పోర్ట్ చేసుకోవడం కానీ, లేదా ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్తో ఎక్స్పోర్ట్ చేసుకొని. సో మనం ఇప్పుడైతే బ్యాక్ వస్తున్నాము. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇంకా కింద గ్రేడియంట్స్ కనిపిస్తున్నాయి కదా. గ్రాఫిక్స్లోనే గ్రేడియంట్స్ కూడా ఉన్నాయి. అంటే లైక్ ఫేడెడ్ గ్రేడియంట్స్ ఇవి. సో ఒక ఎడ్జ్కి ఇచ్చేసి మనం ఫేడ్ లుక్ అయితే ఇవ్వచ్చు అనమాట ఇమేజెస్కి. వాటిని కూడా నేను వర్క్ చేసి చూపిస్తున్నాను. బ్యాక్ అయితే వస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి జనరేట్ యువర్ ఓన్ అని ఉంది కదా. మనం ఏ జనరేటెడ్ ఇమేజెస్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూపిస్తుంది, క్యూట్ యానిమే ఫోన్స్ విత్ ఫ్లవర్స్ అని. సో ఇంక ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, స్టాక్ ఫొటోస్ అనమాట. ఇవి మనకి రిలేటబుల్గా ఏమైనా కావాలంటే సర్చ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను గూగుల్ స్టాక్ ఇమేజెస్ అనుకుందాం. గూగుల్ అని సర్చ్ చేస్తే మనకి ఇక్కడ గూగుల్ రిలేటెడ్ ఇమేజెస్ వస్తాయి. సో వీటిని మనం మన డిజైన్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వీడియోస్ అని కూడా ఉంది కదా కింద సెక్షన్లో. ఇక్కడ వీడియోస్ ఉన్నాయి కదా. ఇవన్నీ స్టాక్ వీడియోస్ అనమాట. ఈ వీడియోస్ని కూడా మనం మన డిజైన్లో యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ కింద మనకి చార్ట్స్ ఉన్నాయి. సో చార్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పర్టికులర్గా ఏదైనా చార్ట్ ఓపెన్ చేస్తే మనం వాటికి వాల్యూస్ అనేది మనం యాడ్ చేసి మన ఓన్ చార్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి లైక్ ఈ గ్రాఫ్ ఉంది కదా, దీనిలో ఎక్స్ యాక్సిస్ ఇవ్వచ్చు మనమే, వై యాక్సిస్ ఇచ్చేసి ఇంకా మొత్తం ఆ గ్రాఫ్కి రిలేటెడ్ లేబులింగ్ మొత్తం కూడా మనం చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్రాఫ్స్ కూడా యూజ్ చేయట్లేదు కాబట్టి నేను మళ్ళీ బ్యాక్ వచ్చాను. సో నెక్స్ట్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా. సో ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేయొచ్చు అనమాట. లైక్ ఇప్పుడు పర్టికులర్గా ఈ డిజైన్లో ఇక్కడ ఒక ఫ్రేమ్ యాడ్ చేస్తే, ఈ ఫ్రేమ్లో మనం ఏదైనా ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తే అది ఓన్లీ ఈ ఫ్రేమ్లో మాత్రం ఉంటుంది అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఇమేజ్ అంతా స్ప్రెడ్ అవ్వదు. మనం ఏదైనా ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తే జస్ట్ ఆ క్లౌడ్ ప్లేస్ ఉన్న రీప్లేస్ అయిపోయి మనం పెట్టిన ఇమేజ్ అయితే అక్కడ ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రిడ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ గ్రిడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ గ్రిడ్స్ అయితే ఉన్నాయి. అంటే ఈ గ్రిడ్స్ ఉన్నాయి కదా. సో ఏదైనా ఫొటోస్ మనం కాలేజ్ లాగా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ గ్రిడ్స్లో ఈచ్ ఫోటో ఇంపోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ హ్యూమన్ న్యూ ఇయర్ ఉన్నాయి, దానికి రిలేటెడ్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఎలిమెంట్స్ అయితే కింద వరకు ఉన్నాయి. మీరు అన్ని స్వైప్ చేసి చూసుకోవాల్సిందే. సో నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా. సో ఇక్కడ ఈ టెక్స్ట్లో మనకి మనం నార్మల్గా జస్ట్ టెక్స్ట్ బాక్స్ యాడ్ చేయొచ్చు. యాడ్ టెక్స్ట్ బాక్స్ కొట్టేసి. సో అది ఏమైందంటే జస్ట్ ఒక టెక్స్ట్ బాక్స్ యాడ్ అవుతుంది. దాని తర్వాత కస్టమైజ్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ మనం ఇక్కడ డిఫాల్ట్ టెక్స్టైల్స్ అని ఉన్నాయి కదా, యాడ్ హెడ్డింగ్ అని. యాడ్ హెడ్డింగ్ అంటే ఏం లేదు, సింపుల్గా కొంచెం బోల్డ్ టెక్స్ట్, కొంచెం పెద్ద సైజులో టెక్స్ట్ అయితే యాడ్ అయిపోతుంది. సో నువ్వు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇలా వీటికి డిఫరెన్స్ ఏం లేదు సబ్ హెడ్డింగ్కి. జస్ట్ అక్కడ మన సైజ్ అండ్ బోల్డ్నెస్ అనేది చేంజ్ అవుతుంది. నువ్వు మళ్ళీ వాటిని చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఫాంట్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, అయితే కస్టమైజబుల్ అనమాట. సో ఇప్పుడు మనం ఏదైనా ఈ 2 ఫాంట్ కాంబినేషన్స్ని యూజ్ చేసుకొని మన డిజైన్లో యూజ్ చేయొచ్చు. వాటిని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ హ్యూజ్ సెల్ అని ఉంది, దాంట్లో మనం నచ్చిన వర్డ్తో అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చాలా ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా మనం ఓన్గా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ ఉంది కదా. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్లో కొడితే మనం ఏదైనా వీడియో కానీ, ఆడియో కానీ, ఇమేజెస్ కానీ అప్లోడ్ చేసి వాటిపైన వర్క్ చేయొచ్చు అనమాట. అంటే లైక్ వాటిని మన డిజైన్లో ఇంపోర్ట్ చేసుకోవడం, ఇలా ఈ ఫ్రేమ్స్లో రీప్లేస్ చేయడం.
సో ఇలా ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ డ్రా ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ డ్రా ఆప్షన్ అంటే నార్మల్గా మనం మన డిజైన్లో ఇలా డ్రాయింగ్ అయితే వేయచ్చు నచ్చిన కలర్స్తో. మనం ఏం డ్రా చేయట్లేదు కాబట్టి నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి కదా, ఈ ప్రాజెక్ట్స్లో మనం చేసిన ప్రాజెక్ట్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ డిజైన్స్ చూపిస్తుంది, మనం చేసిన డిజైన్స్, ఫోల్డర్స్ మనం ఏమైనా క్రియేట్ చేసుకుంటే ఇక్కడ ఫోల్డర్స్ ఉంటాయి అనమాట. సో ఈ ఫోల్డర్స్ నుంచి మనం పర్టికులర్గా ఏదైనా థింగ్ లైక్ జస్ట్ ఒక ఎలిమెంట్ కానీ లోగోని కానీ లేదా ఎంటైర్ డిజైన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని మనం ఇక్కడ వర్క్ చేయొచ్చు. సో ప్రాజెక్ట్స్ వల్ల కూడా మనకు చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యాప్స్ అని ఉంది కదా, ప్రాజెక్ట్స్ తర్వాత ఇక్కడ యాప్స్ అవుతుంది. సో యాప్స్లో ఏంటంటే క్యాన్వాలో ఇన్బిల్ట్గా యాప్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి చాలా యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం ఇక్కడ చార్ట్స్ చూడొచ్చు, ఫొటోస్ చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ DALL-E 3 కూడా ఉంది, లిస్ట్రోక్ ఉంది, ఏ వాయిస్ ఉంది, టెక్స్ట్ టు స్పీచ్ కూడా ఉంది. సో మనం 11 యాప్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కలరైజ్ అని ఒక యాప్ చూపిస్తుంది, అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కార్టూనిఫై ఉంది కదా, నార్మల్ ఇమేజెస్ని కాటన్ చేసి, అలా ఇంకా చాలా యాప్స్ అయితే క్యాన్వాలో ఉన్నాయి. సో దీంతో పాటు మనం మొత్తం క్యాన్వా టూల్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో ఒక డిజైన్ అయితే చేయబోతున్నాం, ఒక బేసిక్ డిజైన్ అయితే చేయబోతున్నాం. దాంతో మీకు క్యాన్వా పైన ఆల్మోస్ట్ ఐడియా వస్తుంది. ఆ తర్వాత నేను ఇంకా ప్రొఫెషనల్గా ఎలా చేయాలో నేర్పిస్తూనే ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.